ఫస్ట్ నీ పేరు? రాజు. గతంలో ఇది చెరువుని కబ్జా చేయడం జరిగింది. ఒక గుంట భూమి లేకుండా చెరువుని ఆనవాళ్ళు లేకుండా చేయడం జరిగింది. కావున మా కలెక్టర్ ఆఫీస్లో కూడా అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకు ఇట్లా జరిగిందంటే గతంలో భారీ వర్షాల వలన గుట్ట ప్రవాహం పెరగడం వలన వరదలు వచ్చి చెరువులు పూర్తిగా నిండి చెరువు కట్ట మధ్య నుండి గండిపడి కట్ట తెగిపోయింది. ఆ తర్వాత చెరువులో నీళ్లు లేక పడిగా బంజరుగా ఉండడం వలన ఇదే అదనుగా చూసి గ్రామంలోని కొందరు వ్యక్తులు చెరువుని కబ్జా చేయడం జరిగింది. కావున గ్రామంలో కొందరు ప్రజలు మరియు గంగపుత్రులు చెరువుని కబ్జా చేయడం న్యాయం కాదని చెప్పినా వినలేదు. కావున ఒక గుంట భూమి లేకుండా కబ్జా చేయడం చట్ట ప్రకారం న్యాయం కాదు. చట్టంలో ఏ సెక్షన్లో చెరువులను కబ్జా చేయడం లేదు. కావున పై అధికారులు దీనిపై చర్య తీసుకోవాలని మా యొక్క గంగపుత్రుల గ్రామ ప్రజల యొక్క మనవి. మంగళపాడు, ఎడపల్లి మండల్, నిజామాబాద్ డిస్టిక్ మార్గోకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మాది మంగళపాడు గ్రామం, ఎడపల్లి మండలం, నిజామాబాద్ డిస్టిక్ మాది. అయితే మా ఊర్లో గతంలో కొత్తకుంట, రాయకుంట అనే 2 చెరువులు ఉండేవి. అయితే అది గతంలో కొన్ని గుట్ట ప్రవాహం వల్ల కొద్దిగా చెరువు తెగిపోవడం వల్ల అది మళ్ళీ మరమ్మతులు చేసే సమయంలో మా కులస్తులు కూడా మరమ్మతులు చేసే సమయంలో కొన్ని గొడవలు అయ్యి అవి అదే విధంగా భూ కబ్జాలా అయిపోయింది. ఇక అంటే పరిధిగా ఉండిపోయింది అది. దాన్ని ఇక మేము కూడా పట్టించుకున్నాం కూడా మాతో అవ్వలేదు. కొందరు వ్యక్తులు ఇక కబ్జా చేయడం జరిగింది. అవి ఇప్పుడు దాని ఆనవాళ్ళు ఉన్నా కూడా దాని గురించి సంబంధించి కలెక్టర్ గారికి ఒక ఫిర్యాదు చేసినాం. అలాగే ఇక్కడ ఎడపల్లి మండలంలో తహసీల్దార్ ఎంఆర్ఓ గారికి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మా మంగళపాడు గంగపుత్ర సభ్యులకు న్యాయం చేకూరాలని కోరుకుంటున్నాను.